ప్రతి ఒక్కరు చక్కగా అవకాశం ఉన్న వారందరూ వీడియో లాంచ్ చేసుకుందాం. వికసిత పుష్పాలు కార్యక్రమానికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమానికి మనకి వచ్చారు మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎన్ మూర్తి గారు. పిఎస్ఎన్ మూర్తి గారు 2012లో ధ్యానంలోకి వచ్చి జనవరి 1 రోజే వచ్చారు. విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని వారు అందరికీ పంచుతూ వారి విశేష సేవలు చేస్తూ ఉన్నారు. 2012లో ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చారో పత్రిజీ బోధనలు విన్న తరువాత వారిలో ఎన్నో మార్పులు. ప్రకృతి వ్యాలీ కోసం 3 సంవత్సరాలు, వశిష్ఠ గౌతమి కోసం 5 సంవత్సరాలు, ఎక్కడ ధ్యానం ఆవశ్యకత ఉంది అంటే అక్కడికి వెళ్ళిపోయి విశేషంగా వారి ధ్యాన ప్రచార రథంని తీసుకొని వెళ్ళి అందరినీ చక్కగా ధ్యానాన్ని నేర్పిస్తూ వారిలో మార్పు వచ్చేంత వరకు వారితో కలిసి ఉండి ఎన్నో విశేషంగా సేవలు చేస్తున్నారు. ఎన్నో స్కూల్స్‌లో, కాలేజెస్‌లో ఎక్కడ అవసరం ఉందో అక్కడికి వెళ్తూ వారి జ్ఞానాన్ని పంచుకుంటున్నారు. ఈరోజు అలాంటి గ్రేట్ మాస్టర్ మనకి విశాఖపట్నం గాజువాక నుంచి వచ్చారు పిఎస్ఎన్ మూర్తి గారు. వారికి స్వాగతం పలుకుదాం మరి. వెల్కమ్ సార్. నమస్తే అండి. నమస్తే అమ్మా. వాయిస్ వినబడుతుందమ్మా క్లియర్‌గా? వినిపిస్తుంది సార్. ప్లీజ్ కంటిన్యూ సార్. ఓకే. రైట్. యెస్ సార్. వికసిత పుష్పాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అనిత మేడం, దీనికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న కోహోస్ట్లకి, ఇతర మాస్టర్లకి, అలాగే ఈ జూమ్ని వీక్షిస్తున్న దివ్య ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు. ఆత్మ ధరించిన ఈ దేహం పేరు పి సత్యనారాయణమూర్తి. నేను భౌతికంగా నేవీలో 42 సంవత్సరాలు ఉద్యోగం చేసి 2019లో రిటైర్మెంట్ అయ్యాను. రిటైర్ అవ్వకముందే 2011 ధ్యాన మహాచక్రం విశాఖపట్నం జరిగిన తర్వాత ఆ ధ్యాన మహాచక్రానికి వెళ్ళాలనుకున్నాను. కానీ ఉద్యోగంలో ఉన్న సమయాల వల్ల అక్కడికి వెళ్ళడం సాధ్యం కాలేదు. 2012 జనవరిలో ఒక మిత్రుడి దగ్గరికి వెళ్ళాను. అతను నేను కలిసి ఉద్యోగంలో అనేక సంవత్సరాలు, 20-30 సంవత్సరాలు కలిసి పనిచేసాం. అతనికి అనేకమైన హ్యాబిట్స్ ఉండేవి. రోజు మందు తాగడం, తర్వాత ముఖ్యంగా నాన్ వెజ్ తినడం, ఇవన్నీ కలిసి భోజనం చేసినప్పుడు తెలిసేది. అలా తినకూడదని చెప్తే నువ్వు ఏదైనా చెప్పు కానీ మందు మాంసం అంటే మొట్టమొదట 30 ఏళ్ళ క్రితం నుంచి ఆరోగ్యం మీద పరిశోధనలు చేస్తూ నేను రకరకాల డాక్టర్స్ చెప్పినవి ఆచరిస్తూ మంత్రి సత్యనారాయణ గారు, అలాగే రామచంద్రరాజు, అలాగా డాక్టర్ కాదరవల్లి గారు, ఈ మధ్యకాలం అనేక మంది చెప్తూనే ఆచరిస్తూ వాటి ఫలితాన్ని పొందుతూ ఆ మిత్రుడికి కూడా మాంసాహారం తినకూడదు అంటే ఎక్కువ తినకూడదు అని చెప్పేవాడిని. కానీ ఆయన అది మాత్రం చెప్పద్దు, నువ్వు ఏదైనా చెప్పు అని చెప్పేవాడు. దాని మీద వాద ప్రతివాదం జరుగుతూ ఉంటాయి. సో ఇలా గడిచిపోయిన తర్వాత 2012 జనవరిలో వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఏంటి 10 రోజుల నుంచి కనపట్టలేదు, ఏమయ్యా అంటే నేను ధ్యాన మహాచక్రానికి వెళ్ళాను అని చెప్పాడు. చెప్పి నేను మాంసం మద్యం మానేశాను. అదేంటి నిన్న 20 ఏళ్ళ నుంచి చెప్తుంటే నువ్వు మానలేదు, ఈ రోజు నువ్వు మానేయడం ఏంటి, ఎందుకని, ఏం జరిగింది అక్కడ అని అడిగాను. 10 రోజులు ధ్యానం అది చేయించారు, ఇలా జరిగిందంత చెప్పాడు. చెప్పి వెంటనే ఏం చేశాడంటే ఆ టీవీలో ఆధ్యాత్మిక సత్యాలు సినిమా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ధ్యానం చేసేవాళ్ళు అందరూ చూడవలసింది ఆధ్యాత్మిక సత్యాలు అనే సినిమా చూస్తే ధ్యానం అంటే ఏంటి, ధ్యానం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అనుభవాలు ఏంటి అనేవి చాలా స్పష్టంగా ఆ వీడియోలో ఉంటుంది. ఆధ్యాత్మిక సత్యాలు తెలుగులో ఆధ్యాత్మిక సత్యాలు, ఇంగ్లీషు స్పిరిచువల్ రియాలిటీ, ఇది ఆ సినిమా పేరు. ఆ సినిమా వేసి చూపించిన తర్వాత ఇదే కదా, తర్వాత నేను మాంసం మానేశాను. వెంటనే నేను అప్పటికే ఆరోగ్యం మీద చేస్తున్న పరిశోధన వల్ల ఇది చూద్దాం మానేద్దాం అని చెప్పి ఆ వెంటనే జనవరి 1 నుంచి మానేయడం జరిగింది. ధ్యానం కూడా చేయడం మొదలుపెట్టాను. 41 రోజు ఇంట్లో కూర్చొని చేయడమే కదా అని సాధన మొదలుపెట్టినప్పుడు 20 రోజులు గడిచేటప్పటికే నాకు సత్యం బోధపడింది. ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ సోల్ అండ్ ది బాడీ. నేను ఈ దేహం కాదు, దేహం ధరించిన ఆత్మ అనే అవగాహన వచ్చేసింది. వెంటనే ఇంకా ధ్యాన సాధన అనేది
పెంచుకుంటూ వచ్చాను. పౌర్ణమి రోజుల్లో, అమావాస్య రోజుల్లో మేడ మీద కూర్చొని ధ్యానం చేయడం. అలాగే బాలకృష్ణ గారి సేతు వర్క్షాప్‌లు అయి జరిగిన, ఎక్కడ క్లాస్ జరిగినా అప్పుడు సెలవులు పెట్టించుకోవడం. ఇలా ఇలా సాధన చేస్తూ వచ్చిన కొద్దీ ఒక్కొక్క కొంచెం 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 జ్ఞానం పెరుగుతూ వచ్చింది. ఆహ్, ఆహ్, మొట్టమొదట వన్‌డే ఫస్ట్ ప్రచారమే మొదట జరిగేది. 2015లో పత్రిజీ గారి 'ప్రకృతి వ్యాలీ' వచ్చినప్పుడు అక్కడికెళ్ళాము. వెళ్తే మధ్యాహ్నం 1 అయింది. 1000 మంది పైనున్నారు. భోజనాలు లేవు. ఏంటి ఎలాంటి చోటు తీసుకొచ్చారు? ఇంత దూరం అని చెప్పి అనుకున్నాం. ఎవడొస్తాడు ఇక్కడికని. ఫ్యామిలీతో ఎళ్ళాం. ఆహ్, అలా అనుకున్న నేనే 2018, 19, 20 ఈ 3 సంవత్సరాలు కంటిన్యూగా ప్రకృతి వ్యాలీలో చుట్టుపక్కల గిరిజన ప్రాంతాలన్నీ తిరిగి, అప్పటికే ట్రస్ట్ వ్యాన్ తీసుకొని 2018లో శాఖాహార ర్యాలీ గాజువాకలో చేశాం. చాలా పెద్ద ర్యాలీ. దానికి నందప్రసాద్ గైడెన్స్‌లో నేను, శివగణేష్ బాధ్యత తీసుకొని చేశాం. ఆ చేసే క్రమంలోనే ఆహ్, ప్రతి ట్రస్ట్ తాలూకా వ్యాను శాఖాహార ప్రచార రథం నా దగ్గరికొచ్చింది. దాన్ని తీసుకొని గిరిజన గ్రామాలన్నీ ప్రచారం చేశాం. 3 సంవత్సరాలు విస్తృతంగా ప్రచారం చేసి, ఆ గిరిజన గ్రామాల్లో వాళ్ళ ఇళ్ళకెళ్ళి ధ్యానం గురించి, స్పిరిచువాలిటీ సినిమా ఏసి చూపించి, విజువల్‌గా చూసేసరికి వాళ్ళు చాలా మంది ధ్యానులుగా మారడం అనేది జరిగింది. నెమ్మది నెమ్మదిగా వాళ్ళు ఆహ్, ప్రకృతి వ్యాలీ ధ్యానమా చక్రాలకి రావడం మొదలుపెట్టారు. ఎందుకంటే సహజంగా గిరిజనులు భయపడుతూ ఉంటారు ఎక్కడికైనా రావడానికి. సో, ఆ రకంగా మెయిన్ స్కూల్స్‌కి వెళ్ళి, గిరిజన స్కూల్స్‌కి వెళ్ళి, అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఆ ప్రకృతి వ్యాలీ చుట్టుపక్కల. ఆ స్కూల్స్‌కి వెళ్ళి మా టీమ్‌గా సత్యవతి మేడము, తర్వాత సత్యనారాయణ గారు, ఇలా చాలా మంది మాస్టర్స్ తీసుకొని 7, 8 మంది వ్యాన్‌లో ఎళ్లి ప్రచారం చేసొచ్చాం. సో, 2015లో ఇక్కడికి ఎవడొస్తాడు అనుకున్న నేనే, భత్రిజీ గారు ఎందుకు ఇక్కడ పెట్టారు అనేది నాకప్పుడు అర్థమైంది. గిరిజనులు చాలా అమాయకంగా, హ్మ్, చాలా హ్మ్, జీవన ప్రమాణంలో చాలా దిగు స్థాయిలో ఉంటారు. సో, ఇలాంటి చోట గురువుగారు ఎందుకు పెట్టారు అనుకున్నాం. ఎందుకు పెట్టారో అర్థమైంది. సో, దాని మీద విస్తృతంగా 3 సంవత్సరాలు ప్రచారం చేశాం. తర్వాత వశిష్ఠ గౌతమికి వెళ్ళాలనిపించి ఒక నెల రోజులు ముందెళ్ళిపోయి, ఆ చుట్టుపక్కల వశిష్ఠ గౌతమి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ప్రచారం చేయడం జరిగింది. ఒక 2024లో మాత్రం వెళ్ళలేదు. మొన్న 25లో కూడా వెళ్లి ప్రచారం చేయడం జరిగింది. సో, ఆ తర్వాత ద్వారకా తిరుమలలో వాళ్ళు రమ్మన్నారు. అక్కడ చాలా మంచి ఆదరణ. అక్కడికి కూడా పిరమిడ్ మాస్టర్స్ అంటే చాలా గౌరవం. అక్కడికి కూడా ఒక టీమ్‌గా ఒక 5, 6 వెళ్ళిపోయి, అక్కడ చుట్టుపక్కల అప్పుడు మేము వెళ్ళే వరకు కూడా అక్కడ పిరమిడ్ ఉన్నట్టు చాలా మంది మాస్టర్స్‌కే తెలీదు. సో, అలా ప్రచారం చేశాం. సో, దీని అనుభవం ఏంటంటే పిరమిడ్ కట్టేయడం కాదు. పిరమిడ్ ఉన్నట్టు చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిలో కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి అనేది ద్వారకా తిరుమల అనుభవం నేర్పింది. సో, ఆ రకంగా ధ్యాన ప్రచారం చేస్తూ, సాధన చేసుకుంటూ రావడం వల్ల ఒక గంట క్లాస్ చెప్పగలిగిన నేను ఈరోజు వన్ డే వర్క్‌షాపులు చేసే స్థితికి, ఈ ఆధ్యాత్మికంలో యోగః కర్మసు కౌశలం అని భగవద్గీతలో కృష్ణుడు ఏదైతే చెప్పాడో, పత్రిజీ గారు ఏదైతే చెప్పారో అదే విధంగా ఆత్మ ఎదుగుదలకి ఈ ధ్యానము, ఈ విచారం బాగా ఉపయోగపడుతుంది. సో, ఇది నా ఎక్స్‌పీరియన్స్. ఇప్పటికి కూడా నేను వ్యాన్ తీసుకొని ఎక్కడ శాఖాహార ర్యాలీలైనా తిరగడం, ఎవరైనా గ్రామాలకు ప్రచారానికి రమ్మంటే వెళ్ళడం. నా అంతట నేను క్రియేట్ చేసుకొని స్కూల్స్‌కి వాటికి వెళ్ళి ఒక ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి నేను సో అండ్ సో అలాగే ఒక ఆల్బమ్ తయారు చేసుకున్నాను. ఇది కొంతమందికి ఉపయోగపడదు. ఆల్బమ్ తయారు చేసుకొని ఎక్కడెక్కడ ప్రచారం చేశామనేది ముందు ఫోన్‌లో చెప్తే ఆళ్ళు రిసీవ్ చేసుకునేవాళ్ళు కాదు. ఇలా కాదని ఒక ఆల్బమ్ తయారు చేసుకొని ఆల్బమ్ ఆడ ముందు పెట్టి ఇన్విటేషన్ కార్డ్ ఇస్తే సో, అలౌ చేసేవాళ్ళు. అలా స్కూల్స్‌లో విస్తృతంగా ప్రచారం చేయడం మొదలుపెట్టాను. నా అంత నేను క్రియేట్ చేసుకున్నాను. ఎందుకంటే ప్రకృతి వ్యాలీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పత్రిజీ గారితో మాట్లాడుతూ అడిగాను. సార్ ఇక్కడ చేయాల్సిన వర్క్ అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది. ఏం చేయమంటారని అడిగితే, మీరు స్కూల్స్‌కి వెళ్లి చెప్పమని సార్ చెప్పడం జరిగింది. సో, సార్ చెప్పిన దాని ప్రకారం ఆ రోజు నుంచి స్కూల్స్‌కి వెళ్లి ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ తీసుకొని, అలా స్కూల్స్‌కి వెళ్లి చెప్తూ వచ్చాం. ఎక్కడ దొరికితే అక్కడ స్కూల్స్‌కి రాజమండ్రి క్లాసులకెళ్తే అక్కడ క్లాస్ లేకపోతే పక్కన స్కూల్స్‌కి వెళ్లి చెప్పేవాళ్ళం. ఆ తర్వాత సాయంకాలం ఎప్పుడో మన పిరమిడ్ క్లాసులు చెప్తూ ఉండేవాళ్ళం. సో, ఆ రకంగా ధ్యాన ప్రచారం చేస్తూ హ్మ్. గురువుగారు మనం సబ్జెక్ట్‌లోకి వద్దాం. గురువుగారు మాట్లాడుతూ మొట్టమొదట అనే మాట మై డియర్ ఫ్రెండ్స్
మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. సో మనందరికీ తెలుసు, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అంటే, మై డియర్ ఫ్రెండ్స్ అంటే మనకి ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసేవాళ్ళు, కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవాళ్ళు మిత్రులు. మై డియర్ మాస్టర్స్ అంటే మనకి తెలియని జ్ఞానాన్ని బోధించే వాళ్ళందరూ మనకి మాస్టర్లే. సో మరి మై డియర్ గాడ్స్ అన్నారు. మై డియర్ గాడ్స్ అంటున్నారు ఏంటి? అదొక పెద్ద విశేషమైన పదం. చాలా మంది మై డియర్ గాడ్స్ అంటే నేను దేవుణ్ణా? నాకు అదే డౌట్ వచ్చింది. మనం దేవుళ్ళు అంటారు. కొంతమంది ఏమో మనం పాపులమి, ఎవడో వచ్చి మనం రక్షిస్తాడు అని అంటారు కదా. మనం గాడ్స్ ఎలా అవుతాం అని ఆలోచించినప్పుడు, ధ్యానం చేసినప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది, మనమే దేవుళ్ళు. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ఈ మాట. ఎందుకంటే మనం వాడుతున్న ఈ రోజు ఈ భూమి మీద మనం అనుభవిస్తున్న సమస్త వస్తువుని మనిషిగా మనం తయారు చేసుకున్నవే, మానవులు తయారు చేసుకున్నవే. ఒక వాచి, ఉంగరం, కళ్ళద్దాలు, చెవులకి లోలకు ఒంటికి వేసుకునే బట్టలు, మనం కట్టుకునే బిల్డింగులు, తర్వాత మనం వాడే కార్లు, జేసీబీలు, కన్స్ట్రక్షన్ వాడే ప్రతి వస్తువు, విమానాలు, హెలికాప్టర్లు, ఇవన్నీ కూడా మనిషితో సృష్టించబడినవే. సకల జీవుల్ని సృష్టించిన వాడు సృష్టికర్త అయితే, మానవులందరినీ సృష్టించి సకల చరాచర జీవుల్ని 84 లక్షల జీవరాశి సుమారుగా సృష్టించిన వాడు సృష్టికర్త భగవంతుడు అయినప్పుడు, ఇన్ని వస్తువుల్ని, ఇన్ని రకరకాల ఆ వస్తువుని సృష్టించుకొని వాటిని అనుభవిస్తున్న మనిషి కూడా సృష్టికర్త అనేది నాకు ధ్యానం ద్వారా అర్థమైంది. సో గురువు గారు చెప్పిన వాక్యం మై డియర్ గాడ్స్ అనేది ఖచ్చితంగా మనం అందరం దేవుడివే. కానీ ఇక్కడ ఒక పాయింట్, మనం దైవత్వంతో వచ్చిన వాళ్ళం చేయకూడని పనులు చేసి, తినకూడని ఆహార పదార్థాలు తింటూ, ఈ దేహం కోసం ఏ పదార్థాలు అయితే భగవంతుడు సృష్టించాడు అవి తినడం మానేసి వేరే ఆహార పదార్థాలు పూజించడం ద్వారా మానవులుగా జన్మించి దేవతలుగా ఉన్నత స్థితికి ఎదగాల్సిన మనం రాక్షసులుగా దైవత్వాన్ని కోల్పోయి కిందకి దిగజారే స్థితికి వచ్చామనేది అర్థమైంది. సో దీనికి ధ్యానం అనేది ఆ చెప్పడం కోసం బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు అనే మన గురువు గారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవద్గీతలో ఈ శ్లోకం మహా అద్భుతమైంది. అనేక మంది ఎప్పుడైతే భూమండలం మీద ధర్మం దారి తప్పుతుందో అలాంటి ధర్మాన్ని పునఃప్రతిష్ఠించడం కోసం పరమాత్మని జన్మ తీసుకొని భూమి మీదకి వస్తూ ఉంటారు. అలా వచ్చిన శ్రీ విష్ణుమూర్తి 10 అవతారాలు తీసుకొని ఈ భూమి మీదకి రావడం జరిగింది. అలా వచ్చిన ఒకనొక పరమాత్మే బుద్ధుడు, అలా వచ్చిన ఒకనొక పరమాత్మే జీసస్ క్రైస్తు, అలా వచ్చిన ఒకనొక పరమాత్మే మనందరం గౌరవించి ఆయన చెప్పిన దాన్ని ఆచరిస్తున్న విశ్వగురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు కూడా మా పరమాత్మ. ఆ మహానుభావుడు జన్మించిన కాలంలో మనం జన్మించి అతి సులువైన ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొందే మార్గాన్ని అందుకున్న మనం మహా 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 అదృష్టం. సో ఈ సందర్భంగా గురువు గారికి ఏమి ఇచ్చినా సరే మనం రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే మనలో అనేకమైన శక్తులు ఉంటాయి. ఆ శక్తుల్ని మేలుకొలిపే సద్గురువు లేనప్పుడు అవన్నీ నిద్రాణంలోనే ఉంటాయి. సో ఆ మహానుభావుడు వచ్చి మారుమూల గ్రామాల్లో ఉన్న సాధారణమైన వ్యక్తులకి, అలాగే ఇంట్లో వంట చేసుకొని బయట బాహ్య విషయాలు ఏమి తెలియని మహిళలకు కూడా మహా శక్తివంతమైన మహిళా మనులుగా తీర్చిదిద్దే మార్గాన్ని మనకి బోధించిన ఆ మహానుభావుడు మనం ఏమిచ్చినా తక్కువే. సో ఈ సందర్భంగా మన పత్రిజీ గారి మనం అందరం సదా కృతజ్ఞతలమై ఉండాలి. దాంతోపాటు గురువు గారు ఏదైతే ఆదేశాన్ని, లక్ష్యాన్ని కోసం తాను పనిచేశారు, ఆ లక్ష్యాన్ని మనం అందరం
ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. దానిలో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, సేవ, పిఎంసి పిరమిడ్ ట్రస్ట్, అలాగే ఇవన్నీ కూడా పత్రిజీ గారు ఏర్పాటు చేసిన విభాగాలు. వీటన్నిటిలో కూడా మనం పనిచేస్తూ నిరంతరం ఈ గురువు గారు ఇచ్చిన ఆశయాలన్నీ ముందుకు తీసుకువెళ్ళాలి. సో ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, ఇందులో ప్రధానమైంది శాకాహారం ప్రధానమైన దాన్ని అందుకునే మార్గాన్ని మొట్టమొదటి బోధించింది ధ్యానం. అందరూ అంటారు ధ్యానం చేస్తే ఏమొస్తుంది అంటే, కొంతమంది ధ్యానం చేస్తే ఏమొస్తుంది, కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమొస్తుంది. మన మాస్టర్స్ కూడా చాలా మంది చెప్తారు ధ్యానం చేస్తే శక్తి వస్తుంది, మనకి ఎనర్జీస్ వస్తాయి, థర్డ్ ఐ యాక్టివేషన్ అవుద్ది, తర్వాత కుండలేని శక్తి వస్తుంది, ఇలా రకరకాలుగా చెప్తుంటారు. కానీ ఎలా వస్తుంది అనేది నేను చాలా మందిని పరిశీలించాను. ఏ ఒక్కళ్ళిద్దరో తప్ప శక్తి ఎలా వస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగినప్పుడు దాన్ని ప్రజలు ఆచరిస్తారు. అది నాకు ధ్యానంలో వచ్చిన అనుభవం ద్వారా నేను మీకు చెప్తాను. మీ అందరికీ తెలుసు ధ్యానం ఎలా చేయాలి ఏంటి అని. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ధ్యానం ఎలా చేయాలి, కళ్ళు రెండు మూసుకొని కాళ్ళు రెండు కట్టేసుకొని వేళ్లలో వేడి పెట్టుకొని స్థిర సుఖాసనంలో కూర్చోవాలని పతంజలి మహర్షి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితులని పతంజలి మహర్షి గారు మనకి తెలియజేయడం జరిగింది. అదే విషయాన్ని బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు చిన్న మార్పు చేసి వెనకాల ఉన్న ధ్యానాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ ధ్యానం చేస్తే మిగిలినవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి అనేది మన గురువు గారు మనకి చెప్పడం జరిగింది. ఆ రకంగా మనం ధ్యానానికి కూర్చుంటాం. దీనికన్నా ముందు కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుంటాం. మనకి శక్తి, ఎనర్జీ అని అందరూ వాడుతుంటాం. ఎనర్జీ ఎలా వస్తుంది మనుషులకి కానీ జీవులకి కానీ నాలుగిటి ద్వారా వస్తుంది. ఒకటి శ్వాస, 2 నీరు, 3 ఆహారం, 4 నిద్ర. ఈ నాలుగిటి ద్వారా మనకి ఎనర్జీ వస్తుంది. ఈ నాలుగిట్లో అత్యంత అవసరమైంది, ప్రాధాన్యత కలిగింది శ్వాస. ఎందుకని? నిద్ర లేకుండా కొన్ని రోజుల పాటు మనం ఉండగలం, ఆహారం లేకుండా కొన్ని రోజుల పాటు మనం జీవించగలం, నీరు లేకుండా కొన్ని గంటల పాటు మనం జీవించగలం. కానీ ఏదైతే అత్యంత విలువైందో ఆ శ్వాస లేకుండా ఒక్క 2 నిమిషాలు కూడా మనం జీవించలేము మై డియర్ ఫ్రెండ్స్. ఇది ప్రతి జీవికి వర్తిస్తుంది. సో ఈ నాలుగిటి ద్వారా మనం శక్తిని పొందుతున్నాం. ఈ పొందుతున్న శక్తి, ఎందుకంటే ప్రతి నిమిషం శ్వాస తీసుకుంటున్నాం, ప్రతి గంటకి నీరు తాగుతున్నాం, ప్రతి పూట భోంచేస్తున్నాం, ప్రతి రాత్రి నిద్రపోతున్నాం. రాత్రి పని చేసే జీవులు, రాత్రి ఆహారం సంపాదించుకునే జీవులు పగలు రెస్ట్ తీసుకుంటాయి, పగలు రెస్ట్ తీసుకునే జీవులు రాత్రి ఆహారం సంపాదించారు. సో ఇది సృష్టి నియమంలో ఒక భాగం. ఈ నాలుగిటి ద్వారా ఏ జీవికైనా శక్తి వస్తుంది. మరి ఆ శక్తి మనకి సరిపోవడం లేదు. ఎందుకని? ఈ శక్తిని మనం దైనందిక జీవితంలో మనస వాచ కర్మణ, మన ఆలోచనలు, మన మాటల ద్వారా, మన కర్మల ద్వారా మనం శక్తిని కోల్పోతున్నాం. శక్తి తగ్గిపోతూ వచ్చింది. అంటే మనం తీసుకునే శక్తికి, మనం ఖర్చు పెట్టే శక్తికి చాలా వేరియేషన్ వచ్చేసింది. ఎందుకని? మన జీవన శైలి, మన ఆహార విధానంలో మార్పులు మనలో మనం శక్తిని తగ్గించేసి, తద్వారా ఇమ్యూనిటీ పవర్ని కూడా తగ్గించేసి రోగాలు బారి పడేటట్టు చేస్తూ వచ్చింది మై డియర్. సో వచ్చి నాలుగింటి ద్వారా వచ్చే శక్తిని మనం పెంచుకోవాలి. శక్తిని పెంచుకోవడం ద్వారా మనలో వచ్చే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. దానికి ధ్యానం అత్యంత సుగమమైన సరైన మార్గం అని పత్రిజీ గారు. 108 సుమారుగా ధ్యాన పద్ధతులు ఉంటే శ్వాస మీద ధ్యాస ధ్యానమే ఎందుకు చెప్పారు గురువు గారు? ఎందుకు చెప్పారంటే నాకు అర్థమైంది, ఏదైతే లేకపోతే ఒక్క నిమిషము కూడా మనం జీవించలేవు, ఎంత శక్తివంతమైందో అది శ్వాస. అలాగే నీతో పాటు జన్మించిన తోబుట్టువులు కానీ, అన్నదమ్ములు, అక్క చెల్లెలు కానీ, తర్వాత నువ్వు చేసుకున్న భార్య భర్త కానీ, నువ్వు కన్న పిల్లలు కానీ, ఎవ్వరూ నీతో చాలు. చివరి వరకు నీతో తోడొచ్చేది నీ శ్వాస.
అటువంటి శ్వాసని పట్టుకుంటేనే నీకు ముక్తి కలుగుద్దని అనేక మంది యోగులు, ఋషులు, సాధకులు అంతకుముందు చెప్పారు. బుద్ధుడు బోధించాడు, జీసస్ క్రైస్ట్ చెప్పాడు. కానీ ఆ ఉన్న జనరేషన్ అవన్నీ కూడా మర్చిపోయి జరిగింది. కొన్ని గ్రంథస్థ రూపంలో ఉండిపోయాయి. ఆ గ్రంథస్థ రూపంలో ఉండి చదువుకున్న వాళ్ళకి తప్ప రహస్యంగా ఉన్నట్టు బయటికి తెచ్చిన మహానుభావుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు. సో ఆ సాధనని పట్టుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన లేదు. కొండలకి, అడవిలోకి వెళ్ళవలసిన లేదు. ఎవరింట్లో వాళ్ళు కూర్చొని శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని చేస్తే నీకు అన్ని అవగతం అవుతాయి అని చెప్పి మన గురువు గారు చెప్పడం అనేది జరిగింది. సో ఆ రకంగా మనం ఈ ధ్యానం అనే మార్గాన్ని ఈ 4 ద్వారా వచ్చే శక్తి ద్వారా మనం శక్తి పొందుతాం ఏ జీవే. మరి ఆ శక్తి మనకి తగ్గిపోయింది. ఆ శక్తి పొందే ఏకైక మార్గమే ధ్యానము. ఏంటి ధ్యానం? ధ్యానంలో మొట్టమొదట మనం చేసేది స్థిర సుఖ ఆసనంలో కూర్చోవాలి. కళ్ళు మూసుకొని శరీరాన్ని కట్టేసాం కదలకుండా. తర్వాత నోటెమ్మట మాటలేదు. దానివల్ల మన శక్తి ముందు ఖర్చు అవడం ఆగిపోతుంది. ఫస్ట్ ఎప్పుడైతే శక్తి ఖర్చు అవడం ఆగిపోయిన తర్వాత మనం మనసు పనిచేస్తూ మనకి 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. కర్మలు చేసేవి కర్మేంద్రియాలు బయట. 5 జ్ఞానాన్ని కలిగించేవి జ్ఞానేంద్రియాలు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలను ఇలా జోడించి గుండె దగ్గర పెట్టి ఆ భగవంతుడికి కానీ పెద్దలకు కానీ నమస్కారం చేయడం అనేది మన సంస్కారం. ఈ సంస్కారం అనే పద్ధతి మన భారతదేశంలోనే ఉంది. ఇతర దేశాల్లో షేక్ హ్యాండ్ ఇస్తారు. ఒక్క భారతదేశమే ధ్యాన భూమి, యోగ భూమి కాబట్టి యోగులు, ఋషులు మన అనేక సాధనల ద్వారా మనకు అందించింది ఈ నమస్కారం అనే పోస్టర్. చాలా మంది దేవుడికి నమస్కరిస్తారు కానీ ఇలా ఎందుకు నమస్కరిస్తారు అనేది తెలియదు. నాకు ఇది ధ్యానంలో వచ్చింది. ఈ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు కలిపి జోడించి హృదయ స్థానంలో అంటే తల్లి గర్భంలో మొట్టమొదటి ఏర్పడేది గుండె. ఆ గుండె దగ్గర పెట్టుకొని ఆ భగవంతుని మనకు కావాల్సిన కోరికలు లేకపోతే పెద్దలకి నమస్కారం మన వినయంగా తెలియజేస్తాం. సో ఈ ఇంద్రియాలకు అధిపతి ఈ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు ఏంటి? కాళ్ళు, చేతులు, నోరు, మర్మావయవం, విసర్జికావయవం ప్రధానంగా. అంటే మనం తీసుకున్న ఆహారాన్ని మలిన పదార్థాన్ని విసర్జించే విసర్జికావయవం బుధభాగం, తర్వాత మర్మావయవం. ఈ 5 కర్మలు చేసేవి కర్మేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఈ 5 కూడా జ్ఞానేంద్రియాలు. ఈ దేహానికి ఈ 10 ఉన్నాయి. ఈ 10 ఉన్న దేహంలో ఆత్మ ఉంటేనే ఈ జీవుడు ఏ కార్యక్రమం నిర్వహించాలి. ఈ 10 ఇంద్రియాలకు అధిపతి ఎవరు అంటే మనస్సు. ఈ మనస్సుకి అధిపతి బుద్ధికి అధిపతి ఆత్మ, ఆత్మకు అధిపతి పరమాత్మ. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ఈ 10 ఇంద్రియాలకు అధిపతి మనస్సు, మనస్సుకు అధిపతి బుద్ధి, బుద్ధికి అధిపతి ఆత్మ, ఆత్మకు అధిపతి పరమాత్మ. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దీంతో లింక్ అయ్యే మన ధ్యానం. సో ఇవి అన్ని మనం ధ్యానంలో కూర్చున్నాం. ఈ ఇంద్రియాలు దాదాపు అన్ని కట్టేసాం. కానీ వీటికి అధిపతి అయిన మనస్సు పనిచేస్తూ ఉంటుంది ధ్యానం. ఎప్పుడైతే నువ్వు ఆ మనసుని తీసుకొచ్చి శ్వాస మీద పెట్టాలి. ఎందుకు శ్వాస మీద పెట్టాలి చెప్పారు గురువు గారు. ఇక్కడ ఒక శ్లోకం చెప్పుకుంటే మనకు అర్థం. అందరూ కూడా గుర్తుపెట్టు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురు సాక్షాత్ పరబ్రహ్మ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని కూడా సృష్టించిన పరబ్రహ్మే గురువు. తస్మై శ్రీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తి కలిగి 3 శక్తులే గురువు అంటే. అలాంటి నీ గురువు ఎవరు అని అందరికన్నా గొప్పవాడు గురువు. అలాంటి నీ గురువు ఎవరు అంటే నేను నీ గురువుని కాదు, నీ శ్వాసే నీ గురువు అని చెప్పిన అతి రహస్యాన్ని చెప్పిన మహానుభావుడు బ్రహ్మర్షి సుభాష్. సో ఎక్కడుందంతా
రహస్యం అంతా శ్వాసలోనే ఉంటుంది. ఈ ఇంద్రియాలకు అధిపతి ఈ మనస్సుని శ్వాస మీద పెడితే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనల్ని కట్ చేస్తూ నెమ్మదిగా శ్వాస మీద ధ్యాస మళ్లించాలి. నువ్వు నామం మీదకి, జపం మీదకి, దేని మీదకి మళ్లించినా మనసు పనిచేస్తూనే ఉంటది. ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ మనసు నిగ్రహాన్ని మొదలు పెడతావు, అప్పుడు జరిగే మెరాకిల్ చాలా అద్భుతమైన మెరాకిల్ జరుగుతుంది. ఇదే అసలైన పాయింట్. నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తున్నాం మనం. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద ధ్యాస. శ్వాస ఇలా నడుస్తూ ఉంటుంది. కొంచెం కిందకి ముక్కు రంధ్రాలకి ఇలా నడుస్తూ 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 కాసేపటికి బ్రహ్మ 2 బ్రుటికల మధ్యన థర్డ్ ఐ ఉంటుంది. ఆ ప్లేస్ స్థిరమైపోద్ది. ఎప్పుడైతే ఇక్కడ స్థిరమైపోయిందో 2 బ్రుటికల మధ్య మనం బొట్టు పెట్టుకునే భాగంలో స్థిరమైపోయిందో అప్పుడు జరిగే మెరాకిల్ ఆలోచన రహిత స్థితి. మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచన రహిత స్థితి ఎప్పుడైతే ఆ స్థితి వెంటనే జరగదు. మీరు సాధన చేస్తున్న కొద్దీ అందుకే గురువు గారు చెప్తారు, ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు మినిమం ధ్యాన సాధన చేయాలి. అది కూడా 41 డేస్ చేయాలి. చేసి చూడండి, మీకే తెలుస్తుంది చెప్పారు. సో అలా సాధన చేసినప్పుడు, ఎందుకంటే మన శరీరానికి ఎంతవరకు మనం కూర్చోబెట్టలేదు ఏ రోజు. గురువు గారు చెప్పిన తర్వాత ధ్యాన సాధనలో మనం కూర్చోబెడతాం. మరి అలవాటు అవ్వాలి కదా దాన్ని. ఏ పని అలవాటు అవ్వాలని కొంత సమయం పడుతుంది. ఆ రకంగా అలవాటయ్యి శ్వాస నడుస్తూ 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 ఇక్కడ స్థిరమైపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ స్థిరమైపోయిందో జరిగే మెరాకిల్ ఆలోచన రహిత స్థితి. మైండ్ మేక్స్ ఎంప్టీ ఇంగ్లీష్ లో. ఇక్కడ జరుగుతుంది మెరాకిల్. ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితి వచ్చిందో, జాగ్రత్తగా శ్రద్ధగా వినండి, ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితి వచ్చిందో అప్పుడు జరిగే మెరాకిల్ ఇక్కడ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, బ్రహ్మ చేత సృష్టించబడిన ఈ బ్రహ్మరంధ్రం ఉంటుంది ప్రతి ఒక్కరికి మధ్య భాగంలో. ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి మీరు ఏదైతే ఎనర్జీని పొందుతున్నారో దాన్ని విశ్వ పరిభాషలో విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ అంటారు. మా జీవుల పరిభాషలో ప్రాణశక్తి అంటాం మనం. ఎందుకని జీవుల పరిభాషలో మనకి ఆక్సిజన్ ప్రాణశక్తి, జీవులకి వృక్షాలకి కార్బన్ డైఆక్సైడ్ ప్రాణశక్తి, జంతువులన్నిటికీ ఆక్సిజన్ ప్రాణశక్తి, వృక్షాలకి కార్బన్ డైఆక్సైడ్ ప్రాణశక్తి. అందుకే లింక్ చూడండి, మనం ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడతాం, వృక్షాలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ విడిచిపెడతాం. సో సృష్టి ఎలా ఉందో చూడండి. అంటే ఒకరి దాని ఒకళ్ళ అవసరం వృక్షాలకి జీవరాశులకి లింక్ అనమాట. అందుకే ఈ సందర్భం వృక్షాలు పెంచడం అనేది చాలా అవసరం అని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకొని మనం ముందుకెళ్ళాలి, ఎందుకంటే ఇది చాలా అత్యవసరం పాయింట్. ఒకప్పుడు నా చిన్నప్పుడు 50 కోట్ల జనాభా, ఈ రోజు 90 కోట్ల జనాభా ఉన్నారు. 140 కోట్లు అంటే 90 కోట్ల జనాభా పెరిగారు. వృక్షాలు చూస్తే నరికేస్తున్నారు, అడవులు నరికేస్తున్నారు, మానవ అవసరాల కోసం అడవులను నాశనం చేస్తున్నారు. కొంతమంది దుర్మార్గులు అయితే అడవులను ఆక్రమించేసి, వృక్షాలను నరికేసి, భూములను ఆక్రమించేసి దోపిడీలు చేసేస్తున్నారు ఈ భూమి మీద శాశ్వతంగా ఉన్నట్టు. సో దానివల్ల ఏం జరుగుతుంది? ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోయినాయి. ఈ ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణం కూడా అదే. మరి ఇంతమందికి ఆక్సిజన్, 90 కోట్ల మందికి జనానికి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓ పక్కేమో వృక్షాన్ని నరికేస్తుంటే ఆక్సిజన్ పోతుంది, రెండో పక్కేమో జనాభా పెరిగిపోయారు. కాబట్టి ఈ సందర్భంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆల్రెడీ మన వాళ్ళు వన సమితి అని వృక్షాలను నాటమని చెప్తున్నారు. అది చాలా కీలకమైనది. ఎందుకంటే రాబోయే జనరేషన్ మీ ఎన్ని కోట్లు ఆస్తి ఇచ్చినా ఆక్సిజన్ లేకపోతే సిలిండర్ కట్టుకొని ఇంటి మీద తిరగలేరు. ఇప్పటికే పుస్తకాలు మోయలేక పిల్లలు ఎంతో బాధపడతారు, వెన్నుపూసలు వంగిపోయి. ఇంకా మీరు సిలిండర్లు మోసుకొని తిరగాల్సి వస్తుంది రాబోయే జనరేషన్. ఆదిత్య 369 లా. అందుకని మనం చేయవలసింది ఏంటంటే, పుట్టినరోజు పెద్ద పెద్ద కేకులు తెచ్చుకొని తిండి ఎక్కువైపోయి ఆ కేకులను మొహాలకి రాసుకోవడం, క్రీములు రాసుకోవడం కాకుండా, కొంతమంది ఒక మొక్క తీసుకొచ్చి 50 రూపాయలు 100 రూపాయలు లోపు ఉంటుంది. ఒక మొక్క తీసుకొచ్చి అక్కడ ఖాళీ స్థలం ఉందో మీ చుట్టుపక్కల ఏరియాలో గమనించి ఒక మొక్క నాటి దాన్ని కొంచెం ఎదిగే వరకు, అవసరమైతే ట్రీ గార్డ్ పెట్టి ఎదిగే వరకు చేస్తే మీరు మీ పిల్లలకి ఎంతో విలువైన ఆక్సిజన్ ఇచ్చినట్టు గుర్తు చేసుకోండి మేడం.
కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు మొక్కలు నాటాలని, ఆయా సందర్భాలను పుట్టినరోజు, పెళ్లి రోజులు చూసుకొని ఈ వృక్షాలుగా ఎదిగే వరకు వాటిని పెంచాలని మీ అందరికీ మనవి చేస్తూ మనం సబ్జెక్ట్‌లోకి వెళ్దాం. ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలుసు. సో, ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఆలోచన రహిత స్థితి ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి అనంత విశ్వమంతా వ్యాపించిన కాస్మిక్ ఎనర్జీ బ్రహ్మరంధ్రం ద్వారా లోపల ప్రవేశిస్తది. ఇది టెక్నిక్. ఎప్పుడు జరుగుతుంది ఇది? ఆలోచన రహిత స్థితి వచ్చినప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్. ఈ బ్రహ్మరంధ్రం ద్వారా కాస్మిక్ ఎనర్జీ లోపల ప్రవేశిస్తది. కాస్మిక్ ఎనర్జీ అంటే ప్రాణశక్తి. మన ముక్కు ద్వారా వెళ్ళే ప్రాణశక్తి కన్నా ఈ బ్రహ్మరంధ్రం ద్వారా వచ్చే కాస్మిక్ ఎనర్జీ ఎంతో శక్తివంతమైంది. ధారాపాతగా వస్తూ ఉంటది. దీనికి గత జన్మల కర్మలను బట్టి, ఈ జన్మలో మనం చేసే సాధనను బట్టి దాని తాలూకా తీవ్రత ఉంటది మై డియర్ ఫ్రెండ్స్. సో, ఈ బ్రహ్మరంధ్రం ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఇక్కడ జరిగే మిరాకిల్ ఇంకోటి చెప్తాను మీకు. ఎవరో చెప్పను. మనకి 2 మెదడులుంటాయి. ఒకటి పెద్ద మెదడు, 2 చిన్న మెదడు. వెనక భాగంలో ఇలా ఉండి వెనక భాగంలో పెద్ద మెదడు ఎప్పుడు కూడా ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆస్తిపాస్తులు సంపాదించడం, నగలు, భౌతిక శరీరం, అందంగా ఉండడం కోసం పౌడర్‌లు, సెంట్లు, హెయిర్ కటింగ్‌లు ఈ రకరకాల ఆహ్, అంటే ఈ భూమి మీద పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఉండే ఈ శరీరాన్ని గురించే ఎక్కువ ఆలోచించేది పెద్ద మెదడు. నగలు, బిల్డింగులు, వస్తువులు, బంధుత్వాలు వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటది పెద్ద పెద్ద మెదడు. ఇది ప్రాపంచికం. ఇక చిన్న మెదడు ఉంది. చిన్న మెదడు బుద్ధితో కనెక్ట్ అయి ఉంటుంది. బుద్ధి ఆత్మతో కనెక్ట్ అయి ఉంటుంది. ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నారో ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ లోపలికెళ్ళి నిద్రాణమై ఉన్న పీనియల్ గ్లాండ్ నిద్రాణమై కాదు సారీ పీనియల్ గ్లాండ్ ఉంటుంది. మన శరీరంలో అనేక గ్లాండ్స్ ఉంటాయి. గ్లాండ్స్ అంటే ద్రవాలను ఉత్పత్తి చేసే వాటిని గ్లాండ్స్ అంటారు. పీనియల్ గ్లాండ్ ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ లోపలికి వెళ్ళిందో పీనియల్ గ్లాండ్ ని యాక్టివేషన్ చేసి ఎండార్ఫిన్ అనే ఒక హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడైతే ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యిందో మీ బుద్ధి వికసిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా వినండి సార్. ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం ద్వారా కాస్మిక్ ఆలోచన రహిత స్థితి నుంచి బ్రహ్మరంధ్రం ఓపెనింగ్ అయిన తర్వాత ఈ కాస్మిక్ ఎనర్జీ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి చిన్న మెదడులో ఉన్న ఎండార్ఫిన్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ అయ్యి ఎండార్ఫిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఎండార్ఫిన్ హార్మోన్ రిలీజ్ అయిందో అది చాలా ఆనందంగా వచ్చే హార్మోన్. ఆ హార్మోన్ వెళ్ళి బుద్ధిని వికసింపజేస్తుంది. ఎప్పుడైతే బుద్ధి వికసించిందో నువ్వు నీ బుద్ధితో కనెక్ట్ అవుతావు. ఆత్మతో కనెక్షన్ తగ్గించి బుద్ధి వికసించి బుద్ధితో ఎప్పుడైతే మనం బుద్ధితో కనెక్ట్ అయ్యామో బుద్ధి ఆత్మతో కనెక్ట్ అయి ఉంటది. ఎప్పుడైతే ధ్యాన సాధన పెరుగుతున్న కొద్దీ నీ బుద్ధి వికసించి ఆత్మతో కనెక్షన్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మతో కనెక్షన్ పెరిగిందో జన్మల జ్ఞానం అంతా నీ మహిష్కంలోకి మనసులోకి వచ్చేస్తూ ఉంటది, మైండ్‌లోకి. ఈ రోజు నేను మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఈ జన్మలో జ్ఞానం కాదు. అదే పత్రిజీ గారు చెప్పిన జ్ఞానం కూడా ఈ జన్మలోది కాదు. ఎవరైనా సరే ధ్యాన సాధకులు చేసేదంతా కూడా ధ్యానం చేసినప్పుడు బుద్ధి వికసించి జన్మల జ్ఞానం మనకొస్తుంది. ఎప్పుడైతే బుద్ధి వికసించిందో నువ్వు మనసుని పక్కకి పెట్టేసి బుద్ధితో వర్క్ చేయడం మొదలు పెడతాము. ఎప్పుడైతే బుద్ధితో మొదలు పెట్టామో జన్మల జ్ఞానం ఆత్మలో నిక్షిప్తం అన్నది మన దగ్గరికి వస్తుంది. అప్పుడు నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అడగడం మొదలు పెడతారు. అప్పుడు పరమాత్మతో కనెక్షన్ పెరుగుతుంది, సాధన పెరుగుతున్న కొద్దీ. ఎప్పుడైతే పరమాత్మతో కనెక్షన్ పెరిగిందో నేను ఆత్మతో కనెక్షన్ వచ్చినప్పుడు నేను దేహం కాదు ఆత్మ అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే పరమాత్మతో కనెక్షన్ పెరిగిందో అంతా నేనే అంతా. సకల జీవులు నేనే. సకల జీవుల్లో నేనే ఉన్నాను. నేను చైతన్య పదార్థాన్ని ప్యూర్ కాన్షియస్నెస్ అని పత్రిజీ గారు ఆధ్యాత్మికత ఏదైతే బోధిస్తుందో ఏకత్వం, ద్వైతం, అద్వైతం అన్నీ కూడా మనకి
అర్థమవుతుంది. నేను ఆ పరమాత్మ స్వరూపుణ్ణి. పరమాత్మ వేరు, నేను వేరు కాదు. పరమాత్మే ఆత్మను సృష్టించి, జీవాత్మను సృష్టించి ఒక గేమ్ లాగా ఆడుకుంటున్నారు. ఇది పెద్ద నాటకం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. పరమాత్మ వేరు కాదు, నేను వేరు కాదు. ఇది ధ్యానం తాలూకా గొప్పతనం. ఇది విన్న తర్వాత అందరికీ బాగుంది, కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ అదేంటి మూసుకుపోయిన బ్రహ్మరంధ్రం ఎలా ఓపెన్ అవుతుంది అని డౌట్లు వస్తాయి. వస్తాయి కదండి, మనకు వచ్చేది మొట్టమొదట డౌటే. మూసుకుపోయింది కదండి బ్రహ్మరంధ్రం ఎలా ఓపెన్ అవుద్ది. మీరు మీరు ఒంటికి నూనె రాస్తారు, తలకాయ నొప్పి వస్తే అమృతాంజన్ రాస్తారు, నొప్పులు వస్తే ఆయింట్మెంట్ రాస్తారు కాళ్ళకి చేతులకి. మరి ఎలా వెళ్తుంది ఆయింట్మెంట్ లోపలికి? ఎలా తగ్గుతుంది? తాత్కాలిక రిలీఫ్ అయినా ఎందుకు తగ్గుద్ది అంటే అక్కడ సూక్ష్మ రంధ్రాలు, సూక్ష్మ రంధ్రాల ద్వారా ఆయింట్మెంట్ లోపలికి. అలాగే మీకు చెమట పడుతుంది, ఎండలోకి వెళ్ళినప్పుడు ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు మనకి చెమట పడుతుంది. చెమటలో లోపల నుంచి ఎలా వస్తుంది బయటికి? సూక్ష్మ రంధ్రాల ద్వారా వస్తుంది. అలాగే ఇక్కడ మన కీలకమైన పాయింట్ ఏంటి? ఆలోచన రహిత స్థితి. అప్పుడు మాత్రమే బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. అప్పుడు మాత్రమే కాస్మిక్ ఎనర్జీ లోపల ప్రవేశిస్తుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ లోపల ప్రవేశించి, మరొకసారి చెప్తాను, కాస్మిక్ ఎనర్జీ లోపల ప్రవేశించి చిన్న మెదడులో ఉన్న పీలియన్ గ్లాండ్ని ప్రధానంగా యాక్టివేషన్ చేస్తుంది. మొట్టమొదట పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ అయితే ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. హార్మోన్స్ అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నోట్లో లాలాజలం వస్తుంది, తెల్లవారు లెగుస్తాం, తుమ్ములు వస్తాయి, ముక్కంట చీముడు వస్తుంది. ఈ ద్రవాలు అన్నమాట, ఇవన్నీ నీటి ద్వారానే తయారవుతాయి. అలాగే సెక్స్ అనే ఆలోచన రాగానే మర్మావయవాల దగ్గర జిగురు ద్రవాలు ఓడతాయి. ఇది ఒక హార్మోన్. ఈ రకంగా మన శరీరంలో అనేకమైన హార్మోన్స్ రిలీజ్ అవుతుంది గ్లాండ్స్ ద్వారా. థైరాయిడ్ గ్లాండ్ అంటారు, థైరాయిడ్ ప్రాబ్లం అంటాం. థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఈ రకంగా గ్లాండ్స్ నుంచి రకరకాల రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. టెస్టోస్టెరాన్ ఇలాంటి ఇవన్నీ కూడా గ్లాండ్స్ ద్వారా ఉంటుంది. అలాంటి గ్లాండే పీనియల్ గ్లాండ్. ఎండార్ఫిన్ హార్మోన్ రిలీజ్ అయ్యి బుద్ధి వికసింపజేస్తుంది. ఇది ఇక్కడ టెక్నిక్. ఎప్పుడైతే బుద్ధి వికసించిందో నీ సాధన పెరుగుతున్న కొద్దీ బుద్ధి వికసిస్తూ నీ ఆత్మతో కనెక్షన్ పెంచుతుంది. ఎప్పుడైతే ఆత్మతో కనెక్షన్ పెరిగిందో జన్మ జన్మల జ్ఞానం అంతా నీ మస్తిష్కంలోకి వచ్చేస్తుంది. అప్పుడు నీ జ్ఞానం పెరుగుతుంది. ఎప్పుడైతే జ్ఞానం పెరిగిందో ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ కొటేషన్. ఇప్పుడు అయ్యింది మరి పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఈ కాస్మిక్ ఎనర్జీ శరీరం అంతా వ్యాపించి నీ భౌతిక శరీరం చుట్టూ వ్యాపించి ఉండదు. సూక్ష్మ శరీరం 2,72,000 నాడులు ఈ బ్రహ్మరంధ్రానికి మెదడుకి కనెక్ట్ అయ్యి వెన్నుపూస ద్వారా శరీరం అంతా మొత్తం అంతా వ్యాపించడం. మనం వేళ్ళు ఎలా కదుపుతున్నాము అంటే నాడీ మండల వ్యవస్థ వల్లే కలపగలుగుతున్నాము. మీ కాలికి కిందన చీకట్లో దోమ కొడుతుంది, ఎలా తెలుస్తుంది మీకు? అక్కడ ఉన్న నాడుల ద్వారా రక్త ప్రసరణ జరిగి ఇక్కడ నీకు దోమ కొడుతుంది అని మైండ్కి కనెక్షన్ అందిస్తాం. సో అప్పుడు మనం ఏం చేస్తాం? గోకడం లేకపోతే దాన్ని ఏదో రకంగా బయటికి వేయటట్టు చేస్తాం. సో అది ఎలా తెలిసింది? నీ శరీరం, భౌతిక శరీరం లోపల చుట్టూ సూక్ష్మ శరీరం 2,72,000 నాడులతో వ్యాపించి ఉన్నది. చాలా మంది 72,000 లేదని చెప్తారని పత్రిజీ గారు అన్నారు. 2 లక్షలు అనేది గ్రంథాల్లో ఎగిరిపోయింది, వాస్తవంగా ధ్యానం చేసిన వాళ్ళకి తెలుస్తుంది 2,72,000 నాడులు అని పత్రిజీ గారు చాలా స్పష్టంగా ఆయన స్పీచెస్ లో చెప్పారు. నేను మొట్టమొదట చేసింది ఏంటంటే ఆయన స్పిరిచువల్ రియాలిటీ చూపించిన తర్వాత వెంటనే నేను చేసింది పత్రిజీ గారి వాయిస్ అన్ని కూడా, ఆడియోస్ అన్ని కూడా సేకరించి వినడం మొదలుపెట్టాను. నేను మాట్లాడే మాటలన్నీ కూడా పత్రిజీ గారి నోటి నుంచి వచ్చిన వాయిస్, ధ్యానంలో వచ్చిన అనుభవాలే. అలా సేకరించి పెట్టినవి అన్నీ కూడా వింటూ వింటూ వచ్చాను. ఇప్పుడు అవన్నీ నా దగ్గర కూడా ఉన్నాయి. సో ఆ రకంగా గురువు గారి జ్ఞానాన్ని అంతా తీసి జేబులో వేసుకున్నాం. కొంత వినడం వల్ల, ఎందుకంటే చాలా మంది పుస్తకాలు చదవాలంటే నిద్ర వస్తుంది, నాకు కూడా అలాగే వస్తుంది. అందు గురించి ఎక్కడికి వెళ్తున్నా వస్తున్నా ఏ ఖాళీ దొరికినా సరే ఇప్పటికి కూడా పత్రిజీ గారి వాయిసే, ఆయన స్పీచెస్ వింటూ ఉంటాం పదే పదే.
సో ఆ రకంగా శరీరంతో వ్యాపించిన 2,72,000 నాడు శుద్ధి చేయడం మొదలు పెడుతుంది. ఏది కాస్మిక్ ఎనర్జీ. ఎలా శుద్ధి చేస్తది? ఈ నాడీ మండలం వల్ల, గత జన్మల కర్మల వల్ల, ఈ జన్మలో మనం చేసిన పాప కర్మల వల్ల నాడీ మండలం అశుద్ధం అయిపోయి ఉంది. అంటే కుచించుకుపోయి ఉంది. ఒక ట్యూబ్‌లో వాటర్ ఎళ్ళాలి. ఫ్రీగా ఎళ్తుందంటే పొడవుగా ఉంటే చుట్టుకోకుండా ఫ్రీగా ఎళ్తది. అదే చుట్టుకుపోయి ఉంటే ప్రెషర్ తక్కువ ఉంటుంది. అదే మధ్యలో నాచు అది పట్టేసి ఉంటే నీరు తొందరగా ఎళ్ళదు. అదే విధంగా గత జన్మల కర్మల వల్ల, ఈ జన్మలో మనం చేసిన పాప కర్మల వల్ల నాడీ మండలం అశుద్ధంతో అయిపోయి ఉంటది. శుద్ధి లేకుండా. ఈ కాస్మిక్ ఎనర్జీ ఒక్కటి మాత్రమే ఈ నాడీ మండలాన్ని శుద్ధి చేయగలదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ అండర్‌లైన్ చేసుకోవాలి. మీరు ప్రతిరోజు 2 సార్లు, 3 సార్లు స్నానం చేస్తారు. ఎందుకని? చెమట ద్వారా వచ్చిన దుర్గంధం పోవడానికి. మరి ప్రతిరోజు, ప్రతి గంటలకి నీరు తాగుతారు. ఎందుకు తాగుతారు? దాహం అనేది మీకు భగవంతుడు పెట్టేశాడు. దాహం వేసినప్పుడు నీరు తాగు. నీరు తాగితే ఏమవుద్ది? నీ 5 లీటర్ల రక్తం శరీరంలో ఉంటే శుద్ధి జరిగి, రక్తం ఎప్పుడు నిరంతరం ఎంత గ్రావిటీలో ఉండాలో ఈ వాటర్ నిర్ణయిస్తది. ఎంత మందంలో ఉండాలి. నువ్వు ఎక్కువ నీరు తాగితే ఉండాల్సినంత గ్రావిటీలో ఉంటది. మలిన పదార్థాలని బయటికి తీసుకొచ్చి విసర్జిస్తది యూరిన్ ద్వారా. సో, ఇక్కడ నీ రక్తం శుద్ధి అవ్వాలంటే నీరు తాగుతున్నావు. దేహం శుద్ధి అవ్వాలంటే స్నానం చేస్తున్నావు. మరి నీ మనసు శుద్ధి అవ్వాలంటే, నాడీ మండలం శుద్ధి అవ్వాలంటే ఉన్న ఏకైక మార్గం ధ్యానం మై డియర్ ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంక వేరే మార్గం లేదు కాక లేదు. ధ్యాన సాధన ఒక్కటే నీ నాడీ మండలాన్ని శుద్ధి చేస్తదని యోగులు, ఋషులు, సాధకులు, పత్రిజీ లాంటి మహానుభావులు ఎంతో మంది మనకి ఈ ధ్యానాన్ని అందించారు. సో, నాడీ మండలం శుద్ధి జరిగితే ఏమవుద్ది? ధ్యానం సర్వరోగ నివారణి. ఇక్కడే ఉంది పాయింట్. తలకాయ నొప్పి ఉంది. కాస్మిక్ ఎనర్జీ ఎళ్లి ఆ నాడులన్నీ క్లియర్ చేస్తే తలకాయ నొప్పి పోద్ది. భుజాల నొప్పులున్నాయి. కిందకి దిగి కాస్మిక్ ఎనర్జీ నాడుల్ని శుద్ధి చేస్తే భుజాల నొప్పులు పోతాయి. ఈ నాడుల్ని ఎందువల్ల? నువ్వు సాధన చేస్తున్న కొద్దీ నీ కాస్మిక్ ఎనర్జీ ఎక్కువొస్తది. ఏదో ఒకరోజు ఒక గంట చేసి మానేసి నాకు జబ్బులు తగ్గట్లేదండి, నొప్పులు పోవట్లేదండి పోవు. మనం ఎన్నో కర్మలు చేసాం. ఈ జన్మలోనే బోలెడు పాపాలు చేసాం. పత్రిజీ గారు వచ్చి చెప్పే వరకు కూడా మాంసాహారం అత్యంత ప్రమాదకరమైందని. ఇది తింటే రోగాలొస్తున్నాయని నాకు కూడా తెలియలేదు. 30 ఏళ్ళు సాధన ప్రయత్నం చేస్తూనే ఉన్నా. 30 ఏళ్ళు ఆరోగ్యం గురించి నేర్చుకుంటూ ప్రయత్నం చేస్తున్నా అర్థం కాలేదు. అమ్మో! ఇది ఇంత ప్రమాదం అని తర్వాత తెలిసింది. సో, ఆ రకంగా ఏంటంటే ఈ సాధన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా నాడీ మండలం శుద్ధి జరిగి తలకాయ నొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఖచ్చితంగా పోతది. అందుకే ధ్యానం సర్వరోగ నివారణ. ఊరుకోండి ధ్యానం చేస్తే పోవడం ఏంటి అని ఇంకా మనోళ్ళకి డౌట్‌లుంటాయి. ఖచ్చితంగా పోతాయి. ఎందుకని? నీ దేహాన్ని తయారు చేసింది డాక్టర్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ దేహాన్ని తయారు చేసింది పరమాత్మ. మెదడెక్కడుండాలి? కళ్ళెక్కడుండాలి? ముక్కెక్కడుండాలి? చెవులెక్కడుండాలి? గుండెక్కడుండాలి? గుండెలో పంపింగ్ ఎలా ఉండాలి? పంపింగ్‌లో 4 గదులు ఎలా ఉండాలి? ఈ కిడ్నీని ఫిల్టర్ చేయడానికి ఎలా ఉండాలి? ఇవన్నీ ఎవరు డిజైన్ చేశాడు? డాక్టరా? ఆ పరమాత్మ డిజైన్ చేశాడు. మనుషుల్ని, కుక్కల్ని, కోతుల్ని, పిల్లుల్ని, నక్కల్ని, బొద్దింకల్ని ప్రతి జీవిని సృష్టించిన వాడు పరమాత్మ. ఆయన దగ్గర బోలెడు స్టాఫ్ ఉంటది. అది సెకండరీ పార్ట్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. బ్రహ్మ సృష్టిస్తే జీవులు ఎలా ఉండాలో ఆటి ఆటి నిర్దిష్టమైన పని ఏం చేయాలనేది విష్ణుమూర్తి చూస్తాడు. బ్రహ్మ జీవుల ఆకారాన్ని సృష్టిస్తే విష్ణుమూర్తి అవి చేసే పనిని ఏ పని చేయాలి? తర్వాత ఆ పని అంతా అయిపోయిన తర్వాత తిరిగి తనలో లయం చేసుకున్నాడు విష్ణుమూర్తి. అందుకే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు సృష్టి, స్థితి, లయకారకులు. ఇవన్నీ మనకు తెలుసు. సో, ఆ రకంగా ఈ జీవుని సృష్టించినప్పుడు ఈ కాస్మిక్ ఎనర్జీ ద్వారా మన శరీరంలో అనారోగ్యాలన్నీ పోయి ఆరోగ్యవంతులం అవుతామా? అవ్వమా? ఒకసారి ఆలోచించండి మీకు మీరే. ఖచ్చితంగా ధ్యానం సర్వరోగ నివారణ. అక్కడితో ఆగుద్దా? నీ కాస్మిక్ ఎనర్జీ పెరుగుతున్నప్పుడు ముందనుకున్నట్టుగా నీ ఆత్మతో నీకు కనెక్షన్ వస్తది. అద్భుతమైన నీ జ్ఞానం పెరుగుద్ది. జ్ఞానం పెరిగినప్పుడు ఏం జరుగుద్ది? నువ్వెవరివి? ఎందుకొచ్చావు ఈ భూమి మీదకి? నీ పనేంటి? నీ ధర్మం ఏంటి? అనేది నీకు అర్థమవుద్ది మై డియర్ ఫ్రెండ్స్. పక్కోడు చెప్తే మనం ఇనం. నువ్వు ఈ పని చేయాలిరా నాయనా, నువ్వు ఇలా అంటే ఇనం. మన స్వయ అనుభవాన్ని మనం అనుభవమే జ్ఞానం మై డియర్ ఫ్రెండ్స్. ఆ అనుభవం ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అనుభవమే జ్ఞానము.
ఈ అనుభవ జ్ఞానం అంతా కూడా ఆత్మలో నిక్షిప్తమై ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకే అప్పటి వరకు క్లబ్బులో ప్యాక్ ఆడుకుంటూ ఏదో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాం అనుకున్న పత్రిజీ గారు సదానంద యోగి తో టచ్ అయ్యేసరికి ఆయన ఇచ్చిన పర్పస్ ఏంటో ఆయనకి తెలిసిపోయింది. ఆయన పర్పస్ ఏంటో ఆయనకి తెలిసింది ఆయన ఊరుకున్నాడా? ఆయన ఊరుకోకుండా ఎక్కడెక్కడో తిరిగి ఎవరెవరు ఎక్కడ ఉన్నారు పట్టుకొని అక్కడేమో తటవర్తి రాఘవరావు గారిని, అక్కడేమో వచ్చి విజయవాడలో ఇంకో రాఘవరావు గారిని, ఆ తర్వాత కేశవరాజు గారిని, ఇలాగా ఇక్కడ విశాఖపట్నంలో గోపాలకృష్ణ గారిని ఎవరెవరినో పట్టుకొని వాళ్ళకి జస్ట్ ఆధ్యాత్మికంగా టచ్ చేసి వదిలేశారు. ఇప్పుడు వాళ్ళంతా మూల స్తంభాలు అయిపోయి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తారు. జీకే గారు అయితే అనేక దేశాలు తిరుగుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బ్రహ్మర్షి అప్పాజీ గారి ఫ్యామిలీ అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతాల్లోనూ, ఒక్కొక్క రాష్ట్రాల్లోనూ, ఒక్కొక్క దేశాల్లోనూ కూడా ప్రచారం చేస్తున్న ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని సో ఈ రకంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అమ్మా టైం అయిపోతే ఒక 5 నిమిషాల ముందు చెప్తున్నాం. అలాగే సార్. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్తృతంగా ప్రచారం చేయగలుగుతున్న దానికి కారణం ఏంటి? అంటించారనమాట. అది ధ్యానం అనే అద్భుతమైన మార్గాన్ని మనకు అంటించారు. ఆ ధ్యానం అంటించుకొని ధ్యాన సాధన చేసి వాళ్ళంతా కూడా వచ్చిన ధర్మాన్ని మేము ఎందుకు వచ్చాము అనే విషయాన్ని గ్రహించి ధ్యాన సాధన ద్వారా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వహిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. సో ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా ధ్యానం సర్వరోగని వారి ధ్యానం సకల భోగకారిణి. సకల భోగాలు ధ్యానం ఇస్తుంది. ₹1 జేబులో లేకుండా ప్రపంచమంతా విస్తారంగా ప్రచారం చేసిన వ్యక్తి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు. మనలో కూడా అనేక మంది ఉన్నారు. రూపాయి డబ్బులు ఖర్చు పెట్టకుండా మనం ఏ కార్యక్రమం చేసినా డబ్బులు ముందు చూడం. మన కార్యక్రమాలు నిర్వహిస్తాం. రావాల్సినవన్నీ అవే వస్తాయి. చేయవలసినవి చేస్తే పొందవలసినవి పొందుతామని పత్రిజీ గారు చెప్పారు. పత్రిజీ గారు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. ఆచరిస్తే అవన్నీ నేను ప్రత్యక్షంగా అనుభవిస్తూ వచ్చాను మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం సకల భోగకారి. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. ఇది చివరిది. ధ్యానం సత్య జ్ఞానం. ఏంటి సత్యం? నేను శరీరం కాదు, ఆత్మ. నేను కేవలం ఆత్మను కాదు, పరమాత్మలో ఒక అంశాత్మను నేను. అది సత్యం. సో ధ్యానం సర్వభోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాది, ధ్యానం సర్వరోగ నివారిణి. ఇంకా గురువుగారు చెప్పిన మాటకు తిరిగే ఉంది. అదే అనుభవ జ్ఞానం మై డియర్. సో ఈ రకంగా ధ్యానం చేస్తే కోటాను కోట్ల లాభాలు అని చాలా స్పష్టంగా గురువు గారు తన వాయిస్ లో చెప్పారు. నా దగ్గర పత్రిజీ గారి వాయిస్ రికార్డ్స్ అన్ని కూడా ఉన్నాయి. మొన్న ఫోన్ పోయినప్పుడు మళ్ళీ వేరే ఫోన్లో ఎక్కిద్దామని చూస్తే పత్రిజీ గారు చెప్పిన వాయిస్లు నేను వినని కూడా ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి వీడియోస్. సో ఇప్పుడు నేను కొత్తగా మొదలుపెట్టింది ఏంటంటే ఎవరికైనా ఇంట్లో కూర్చొని వినడానికి వీలుగా పెన్ డ్రైవ్లు తయారు చేసి వాళ్ళకి ఇస్తున్నాను. మీరు ఇంట్లో వంటింట్లో ఒక స్పీకర్ బాక్స్ పెట్టుకొని చక్కగా అంతమంది అందరూ అనేవాళ్ళు యూట్యూబ్లో ఆన్ చేస్తే వస్తాయి కదండి. యూట్యూబ్ అంటే నేను మళ్ళీ నెట్ ఉండాలి, మరి ఆపరేట్ చేయడం అందరికీ తెలియాలి. అలా కాకుండా ఒక స్పీకర్ బాక్స్ మీరు పెన్ డ్రైవ్ పెట్టుకుని కూడా చక్కగా పత్రిజీ వాయిస్ అన్ని కూడా మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. అందులో శాఖాహార ర్యాలీ పాటలు ఉన్నాయి, శాఖాహార స్లోగన్స్ ఉంటాయి, ఆ తర్వాత ప్లే కార్డ్స్ డిజైనింగ్ ఉంటుంది. ఏవైనా మనం ఉపయోగించాం. సో ఆ రకంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో నాకు అనిపించింది ఏంటంటే ఈ రికార్డ్ చేసిన పత్రిజీ గారి వాయిస్ అందరికి అందించాలని అనిపించి నేను చేస్తున్నాను. సో ఈ రకంగా ధ్యానం చేస్తే వచ్చే బెనిఫిట్ చాలా క్లారిటీగా ఉందని నేను భావిస్తున్నాను. అయితే ఎంతసేపు చేయాలి అనేది మీకు తెలుసు. చేస్తే వచ్చిన బెనిఫిట్స్ ఏంటో ఆల్రెడీ ఇప్పుడు మీరు విన్నారు. మరి ప్రాథమిక దశలో కొత్త వాళ్ళు ఎవరైనా ఇందులో ఉంటే 7 రకాల అనుభవాలు వస్తాయని పత్రిజీ గారు మనకి తెలియజేశారు. ఇందులో మొట్టమొదటిగా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే చిత్తవృత్తి నిరోధం, ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి, ధ్యానం అంటే బ్రహ్మరంధ్రం ఓపెనింగ్, ధ్యానం అంటే విశ్వశక్తి ప్రాణశక్తి ఆవాహన ద్వారా, ధ్యానం అంటే నాడీ మండల శుద్ధి. ఇది స్టెప్ బై స్టెప్. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి, ఈ బ్రహ్మరంధ్రం అనే విషయం. ఎందుకంటే ఇప్పుడు ధ్యానానికి సంబంధించి బ్రహ్మరంధ్రం కీలకమైంది కాబట్టి కాస్మిక్ ఎనర్జీ. ఈ బ్రహ్మరంధ్రాన్ని బ్రహ్మ చాలా దూరదృష్టితో ఏర్పాటు చేశారు. తల్లి గర్భంలో 9 నెలలు బిడ్డ
పెరిగిన తర్వాత ఆడు బయటికి రావాలి. ఎలా వస్తాడు? కాళ్ళుతో చేతులతోనూ రాడు. రావడం చాలా కష్టం. కాళ్ళు చేతులు సన్నగా అప్పుడే తయారైనయి విరిగిపోతాయి కాళ్ళతో వస్తే. ఆడు తలతోనే బయటకొస్తాడు. తల ఎంత ఉంటది? తల పెద్దదుంటది. బాడీ చిన్నదుంటది. ఇప్పుడేమో తల చిన్నది మనకి. బాడీ పెద్దదుంది. పుట్టే బిడ్డని మీరు గమనిస్తే తల పెద్దదుంటది. బాడీ చిన్నదుంటది. ఆడెందులోంచి రావాలి? రూపాయి కాసంత రంధ్రంలోంచి బయటికి రావాలి. అటు తల్లి నొప్పులు ప్లస్ బిడ్డ తాలూకా ఒత్తిడి, ప్రయత్నం 2 కలిపి 9 నెలలు నిండిన తర్వాత ఆడింక భూమి మీద రావడం కోసం ప్రయత్నం చేస్తాడు. దాదాపు 3-7 నెలల మధ్య ఆత్మ ఈ దేహం తయారైన తర్వాత దాని ప్రణాళిక ప్రకారం తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది. ప్రవేశించి బాడీ అంతా తయారై ఆకారం రూపురేఖలు వచ్చిన తర్వాత ఇంకా అందులో అయిపోయిన రూపురేఖలు బయటకొచ్చిన తర్వాత మళ్ళీ వేరే తయారవుతాయి. డెవలప్‌మెంట్. సో, ఈ బయటికి రావడం కోసం బ్రహ్మ ఏం చేశాడంటే, ఈ బ్రహ్మరంధ్రాన్ని మూసుకుపోకుండా, కపాలం గట్టి పడిపోకుండా అక్కడ చిన్న రంధ్రాన్ని వదిలేసాడు. ఎందుకని ఉపయోగపడదు ఆ రంధ్రం? బయటకొచ్చే క్రమంలో అది కుచించుకుంటది దగ్గరికి రావడానికి వీలుగా. ఫ్లెక్సిబిలిటీ ఉంటది దానికి. ఆ ఫ్లెక్సిబిలిటీ వల్ల ఏమవుద్ది? ఆ రంధ్రంలోంచి బయటకొచ్చేటప్పుడు ఆ బ్రహ్మరంధ్రం అనేది ఆ బాడీ బ్రెయిన్‌కి గాని, బ్రెయిన్‌లో ఉన్న నరాలకు గాని డ్యామేజ్ అవ్వకుండా బయటికి రావడానికి వీలుగా ఆ బ్రహ్మరంధ్రాన్ని ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాడు ఆ బ్రహ్మ. బయటకొచ్చేసిన తర్వాత బ్రహ్మరంధ్రం నెమ్మదిగా పూడుకుపోతుంది. మూసుకుపోతుంది. ఆ బ్రహ్మరంధ్రం మళ్ళీ ధ్యాన సాధనలో ఆలోచన రహిత స్థితిలో ఓపెన్ అవుతుంది. అది బ్రహ్మరంధ్రాన్ని సృష్టించిన ఆ బ్రహ్మ తాలూకా గొప్పతనం. సో, ఎంత భగవంతుడి సృష్టి మహా అద్భుతమా కాదా? కాబట్టి ఈ బ్రహ్మరంధ్రం అంత అత్యంత విలువైంది. భగవంతుడి డిజైన్‌లో అదొక గొప్ప విషయం. సో, ఆ రకంగా ఈ 7 ఏంటి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఇది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల ప్రాథమికంగా 7 రకాల అనుభవాలొస్తాయని గురువుగారు చెప్పారు. మొట్టమొదట శరీరం తేలికైపోవాలి. కొత్తగా ధ్యానంలోకి వచ్చినోళ్ళకి అనుభవాలు తెలియాలి. తెలియకపోతే ఆళ్ళకి డౌట్స్ ఉండిపోతాయి అలాగా. ఏంటండి ధ్యానం చేస్తున్నా ఎలా అవుతుంది? మ ఏం చేయాలి? అని చెప్తారు. ధ్యానంలో వచ్చే అనుభవాలన్నీ కూడా ధ్యానం తర్వాత అవసరం లేనియన్నీ బయటికి పోతాయి. అవసరమైనయన్నీ మన లోపల ఉంటాయి బయట. పనికిరాని ఆలోచనలన్నీ పోతాయి. పనికొచ్చే ఆలోచనలన్నీ వస్తాయి. నెగెటివ్ ఆలోచనలన్నీ పోతాయి. పాజిటివ్ ఆలోచనలొస్తాయి. ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం అన్నీ కూడా నీ అదుపులోకొస్తాయి. క్షమ, కరుణ, జాలి, దయ అనే సద్గుణాలన్నీ పెరుగుతాయి. అంటే నువ్వు మానవుడిగా జన్మించి రాక్షసునిలో ఉన్న కొన్ని సరికాని గుణాలు, సరికాని లక్షణాలన్నీ పోయి సరైన లక్షణాలు, సరైన గుణాలు పెరుగుతాయని పత్రిజీ గారు తెలియజేయడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్. సో, ధ్యాన అనుభవాల్లో మొట్టమొదటిది శరీరం తేలికైపోతుంది. దూది పింజలా అయిపోతుంది. అసలు శరీరం ఉందా లేదా అనిపిస్తూ ఉంటుంది. వేళ్ళలో వేళ్ళు పెట్టుకుంటే వేళ్ళలో వేళ్ళున్నాయి లేవా అనిపిస్తుంది. అంత తేలిగ్గా అయిపోతుంది. అది మొట్టమొదటి అనుభవం. రెండో అనుభవం తల బరువెక్కిపోతుంది. గ్రానైట్ లాగా స్పాంజ్ నీరుని ఎలా అయితే పీల్చుకొని బరువెక్కుద్దో అలాగా గ్రానైట్ లాగా స్పాంజ్‌ని పీల్చుకొని తల బరువెక్కిపోద్ది. ఎందువల్ల బరువెక్కుద్ది? బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి కాస్మిక్ ఎనర్జీ లోపల ప్రవేశించినప్పుడు తల బరువెక్కుద్ది. అందుకే తల ఇలా ముందుకి, ఇలా వెనక్కి ఇలా పడిపోతుంది. మళ్ళీ మనం మెలుకువొచ్చి ఇలా ఎరుగు సో, ఆ రకంగా రెండో అనుభవం తల బరువెక్కిపోయి గ్రానైట్ లాగా ఉంటది. మూడో అనుభవం రకరకాల రంగులు కనపడతాయి. మన పాల భాగంలో ఏదో కదులుతున్నట్టు దురదగాను అనిపిస్తూ ఉంటది. అది దివ్య చక్షువు అంటే మనోచక్షువు మ మనోచక్షువు 2 కళ్ళు గదా మనకి. ఒకటి ఆహ్, శరీరానికి సంబంధించి, ఒకటి మనసుకి సంబంధించి. దివ్య చక్షువు అంటే ఆత్మకు సంబంధించిన దివ్య చక్షువు ఉత్తేజం అవుతూ ఉంటది. వాటిని గమనిస్తూ మనల్ని మనం మర్చిపోతూ ఉంటే ఆ దివ్య చక్షువు ఉత్తేజం పొంది థర్డ్ ఐ ఓపెన్ అవుతది. తర్వాత నాలుగో అనుభవం శరీరం విపరీతమైన నొప్పులొస్తాయి. ఎక్కువగా వెన్నునొప్పి వస్తూ ఉంటుంది. ఆహ్, దీన్నే
తితీక్ష అన్నారు ఆది శంకరాచార్య. నాడీ మండలం శుద్ధి అవుతూ ఉంటది. ఈ కాస్మిక్ ఎనర్జీ లోపలికి వెళ్ళినప్పుడు నాడీ మండలంలో నుంచి క్లియర్ చేసుకుంటూ వెళ్తారు కదా, అప్పుడు నొప్పులు వస్తాయి. ఈ నొప్పులన్నీ కూడా భరిస్తూ నెమ్మదిగా వాటిని గమనిస్తూ ఉంటే ధ్యానంలో వచ్చిన నొప్పులు ఆటంతట అయ్యే తగ్గిపోతాయి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే నెమ్మదిగా కొంతమందికి విరోచనాలు కూడా ఎక్కువ, అంటే లోపల ఉన్న కల్మషాలన్నీ పోతాయి. కొంతమందికి ఆవులింతలు కూడా వస్తాయి. ఆవులింతల ద్వారా లోపల ఉన్న వేస్ట్ గాలి అంతా బయటికి పోతూ ఉంటది. దీన్ని 4వ అనుభవం నాడీ మండల పరిశుద్ధం. ఇంకా 5వ అనుభవం, ఈ నాడీ మండలం ఎప్పుడైతే శుద్ధి అయిందో సూక్ష్మ శరీరం ఉత్తేజం అవుతుంది. 6వ అనుభవం, స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడివడి రకరకాల డాన్సులు చేస్తూ ఉంటది. గిర్రుని తిరుగుతూ ఉంటది లోపల. ఆ రకంగా 6వ అనుభవం. 7వ అనుభవం, దివ్య చక్షువు తెలుసుకొని కొండలు, కోనలు, జలపాతాలు, ఎప్పుడు చూడని ప్రకృతి దృశ్యాల్ని మనం చూస్తాము. ఈ 7 రకాల ప్రాథమిక అనుభవాలు ధ్యానం చేసే ప్రతి వ్యక్తికి వస్తది. కొంతమందికి కొన్ని అనుభవాలు వస్తాయి, కొంతమందికి కొన్ని అనుభవాలు రావు. ప్రతి వ్యక్తి ఒకే అనుభవం రావాలని లేదు. అయ్యో! ఆళ్ళకి నాకు వచ్చిన అనుభవాలు నాకేమి రాలేదు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని పత్రిజీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. గత జన్మలో నీకు వచ్చిన అనుభవాలు అయిపోయిన తర్వాత ఈ జన్మలో అవి రావు. కొంతమందికి ఆ అనుభవాలే వస్తాయి. 5వ తరగతి చదివిన విద్యార్థికి మళ్ళీ 5వ తరగతి పాఠాలు చదవాల్సిన అవసరం లేదు. నువ్వు 10థ్ క్లాస్ స్థాయికి వచ్చినప్పుడు 10థ్ క్లాస్ అనుభవాలే వస్తాయి. ఆ రకంగా ఎవరి అనుభవాలు వాళ్ళవే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుంచుకోవాలి. అద్భుతమైన ఈ ధ్యాన అనుభవాలు. అందుకే గురువుగారు ఏం చెప్తారు, ఇతరుల అనుభవాలు కూడా వినండి. ఇతరుల అనుభవాల ద్వారా ఆశ్చర్యకరమైన విషయాలు మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ 7 రకాల అనుభవాల్ని మనం గమనిస్తూ సాధన పెంచుకుంటూ ఉంటే ఇంకా రకరకాల అనుభవాలు. కొంతమందికి దేవుళ్ళు కూడా కనబడతారు. కొంతమందికి ముందు ఏం జరగబోతుందో కూడా దివ్య చక్షువు, అంటే 3వ కన్ను ఉత్తేజితమై ముందు ఏం జరగబోతుందో కూడా తెలుసు. ఆ రకంగా ధ్యాన అనుభవాలు అనేవి 7 రకాల అనుభవాలు ఉంటాయి. తద్వారా ధ్యాన శక్తిని మనం సాధన చేస్తున్న కొద్దీ ఈ అనుభవాలు అలా పెరుగుతూ ఉంటే అనుభవాలే జ్ఞానం వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక పాయింట్ చెప్పుకొని 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి శిథిలం అయిపోయిన తర్వాత బాల్యం, యవ్వనం, ప్రౌఢం, వృద్ధాప్యం, ముసలితనం ఇవన్నీ అనుభవించేసిన తర్వాత ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఎందుకని? ఇంక శిథిలం అయిపోయింది. ఈ చొక్కా మాసిపోయి చెమటకంపు పడుతున్నప్పుడు తీసేసి కొత్తది ఎలా వేసుకుంటాం, ఉతికింది ఆరేసుకుంటాం. అలాగే ఈ దేహం ఏం చేస్తుందంటే దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన ఆత్మ ఏం పట్టుకెళ్తుంది అనేది ఒక పాయింట్. ఈ బంగారం, నగలు, ఇక్కడ సంపాదించిన ఆస్తిపాస్తులు ఏవి మనతో రావు. ఒంటి మీద ఉన్న గుడ్డతో సహా ఓడ తీసి కాల్ చేస్తాం. మరి ఎందుకోసం వచ్చినట్టు ఆత్మ? ఆత్మ ఈ భూమి మీదకి వచ్చింది ఏంటంటే 5 కర్మేంద్రియాల చేసిన కర్మల ఫలితాన్ని 5 జ్ఞానేంద్రియాల ద్వారా సంపాదించుకున్న జ్ఞానాన్ని తీసుకొని ఉన్నత లోకాలకి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళిపోద్ది. ఆ రకంగా చివరిలో ఆత్మ తీసుకెళ్ళేది కర్మల ఫలితం జ్ఞానం. అందుకని మనం ఈ భూమి మీదకి వచ్చిన కర్తవ్యం ఏంటి? రకరకాల కర్మలు చేయాలా, మంచి కర్మలు చేయాలా. కర్మలు చేసే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అలాగే జ్ఞాన సముపార్జన కోసం వచ్చింది ఆత్మ. ఆత్మ ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు? ఎగ్జామ్స్ రాయడానికి ఉన్నత లోకాల్లో తెలుసుకున్న ఆత్మజ్ఞానాన్ని మర్చిపోయి ఎగ్జామ్ టైంలో ఈ భూమి మీదకి వచ్చి ఇక్కడ రకరకాల అనుభవాలు కొత్తవి పొందుతూ గతంలో సంపాదించిన అనుభవ జ్ఞానాన్ని ఆచరిస్తూ, జ్ఞానాన్ని పొందితే సరిపోదు, ఆచరించాలి మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంది చెప్తారు 10% దానం చేయాలని చెప్తారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఆ డబ్బులు రూపాయి తీరు. కొన్ని విచిత్రంగా ఉంటాయి మనోళ్ళు చేసే నాకు నవ్వొస్తుంది. అన్నం వడ్డిస్తే అన్నం వడ్డిస్తే పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటారు. ఎవరు అన్నం వడ్డిస్తే, ఎవరో అన్నదానానికి డబ్బులు ఇస్తే, ఎవరో అన్నాన్ని జనమహాచక్రాలు జరుగుతుంటే మనం వెళ్ళి వడ్డిస్తే పుణ్యం వచ్చేస్తా?
ఆ అన్నదానానికి మన వంతు డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు మన వంతు డబ్బులు ఇస్తే అప్పుడు నువ్వు చేసే కార్యక్రమంలో నీకు పుణ్యం వస్తుంది. అంతే తప్ప నువ్వు రూపాయి తీయకుండా ఎవరో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు అన్నం వండి ఎవరో పెడితే నువ్వు తీసుకెళ్ళి వడ్డిస్తే నీకు పుణ్యం వస్తుందంటే అది భ్రమ. మనం చేయవలసింది మనకున్న దానిలో ఇతరులకి ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ముఖ్యంగా సహాయం చేయాలి తప్పనిసరిగా. నువ్వు ఇక్కడి నుంచి ఏది పట్టుకెళ్ళలేదనే జ్ఞానం నీకు వచ్చినప్పుడు నీ ఆచరణ ఏంటి? నీ దగ్గర ఉన్న దానిలో శక్తి మేరకు నీకు బోలెడంత శక్తి ఉంటది. కొంతమంది దగ్గర కోట్లాది రూపాయలు ఉంటాయి. ఊరోళ్ళు డబ్బులు పెట్టి కార్యక్రమాలు చేద్దామని చూస్తారు. ప్రజల దానికి డబ్బులు. కొంతమందిని గమనిస్తుంటే చాలా విచిత్రంగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సాధన చేయరు, కానీ పదవులు కావాలి. పదవుల్లోనేమో నేనే గొప్ప, నేనే చేశానని పేరు రావాలి. మరి నీ దగ్గర ఉన్న డబ్బులు తీసి అందులో ఖర్చు పెట్టాలి కదా! నువ్వు ఒక నాయకుడిగా ఒక కార్యక్రమం నిర్వహిద్దాం అనుకునేటప్పుడు నీ వంతుగా నీ డబ్బులు నువ్వు సంపాదించిన దాన్ని అశాశ్వతమైంది కదా! ఈ డబ్బు, ఈ నగలు, బంగారం, ఈ శరీరం. మరి ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? నీ దగ్గర ఉన్న డబ్బుల్లో ఓ 10,00,00,000 ఉంది. కోట్లు కాకపోయినా లక్షలు తీసైనా ఆ కార్యక్రమానికి నువ్వు ఖర్చు పెట్టు. అంతే తప్ప నా డబ్బులు నేను తీయని అలాగే ఉంచుకుంటాను. ఇతరుల తాలూకా డబ్బులు డొనేషన్ల ద్వారా వచ్చిన దాన్నేమో నేను ఖర్చు పెడతాను అంటే నీ డబ్బుకి నువ్వు సంపాదించడానికే నువ్వు అధిపతి కావు. నీ కన్న బిడ్డలకే నువ్వు వదిలేసిపోవాలి. అలాంటిది ఊరోళ్ళ డబ్బుకి నువ్వేమి అధికారం చేస్తావు. అందు గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన వంతుగా మనం ఏ కార్యక్రమం జరిగినా ఎంత మన భాగస్వామ్యం ఉంది. చాలా స్పష్టంగా చెప్తారు తటవర్తి రాఘవరావు గారు. ఈ రోజు నువ్వు చేసే పనిలో నీ భౌతిక శరీరానికి కాకుండా ఆత్మ కోసం నువ్వేం చేసావు? ధ్యానం చేసావా? తన్మన్ ధన్. ఎవరికైనా దానం చేసావా? ఏదైనా సేవా కార్యక్రమం పాల్గొన్నావా? నువ్వు అది చెయ్యి. అదే నీ వెంట వచ్చేది. నీ ఆధ్యాత్మిక సేవ, నువ్వు చెప్పే క్లాసులు, నువ్వు చేసే ధ్యానము, నువ్వు చేసే శాకాహార ర్యాలీ, నీ సమయాన్ని కొంత తగ్గించుకొని, భౌతిక అవసరాల్లో కొన్ని తగ్గించుకొని, నిద్రను కొంచెం తగ్గించుకొని, తిండి కొంచెం తగ్గించుకొని, నీ సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడు పడవని గురజాడ చెప్పారు. అదే విషయాన్ని పత్రిజీ గారు కూడా చెప్పారు. నీ కొంత కొంత నిద్ర తగ్గించు, కొంత తిండి తగ్గించు. దీన్ని కొంత నీ సమయాన్ని భౌతికంగా ఉపయోగించుకుంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ఖర్చు పెట్టమని చెప్పాడు ఆయన. మరి నీ మొన్న ఆత్మ ఎదుగుదలకి మరి ఎందుకు వచ్చినట్టు నువ్వు? ఇవి చేయకపోతే? అందుకని ఈ సందర్భంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్‌లకి, ధ్యానులకి చెప్పేది ఒక్కటే. నేనేదైతే ఆచరిస్తున్నానో అదే చెప్తా. ఆచరించదని నేను చెప్పను మై డియర్. మీ అందరూ కూడా ఆచరించవలసింది గురువుగారు చెప్పారు. ఇది నా మాట కాదు. మన దగ్గర ఉన్నదాన్ని తన్, మన్, ధన్ చెయ్యాలి. ఎవరు చేస్తారు ధ్యాన మహాచక్రాన్ని? ఎవరు నిర్మిస్తారు పెద్ద పెద్ద పిరమిడ్? వశిష్ఠ గౌతమి పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. కొన్ని కోట్ల రూపాయలు ఇంకా వర్క్ ఉంది. అది మహేశ్వర మహా పిరమిడ్ లాగా తయారవ్వాలి. ఏసీ ఫ్లోర్సు చక్కగా అద్భుతమైన వేల మంది ధ్యానం చేసుకునేలాగా ఉండాలి. ఉండడానికి వీలుగా అకామిడేషన్ ఉండాలి. ఇవన్నీ అవ్వాలంటే ఏ ఒక్క వ్యక్తి వల్ల అవుద్దా? ఒకవేళ వ్యక్తులు చేయగలిగిన అందరి భాగస్వామ్యం ఉండాలని పత్రిజీ గారు చెప్పారు కదా! కాబట్టి ఈ సందర్భంగా ధ్యానం చేస్తే మనం చేయవలసింది ఈ ఎంతో 10% అని మినిమమ్. అన్ని సంస్థలు ఈ క్రిస్టియన్స్ మిషనరీస్ గాని, ఇతర చాలా సంస్థలు ముక్కు పిండి వసూలు చేసినట్టు వసూలు చేస్తారు. ఆ కండిషన్. కానీ మనకి పూర్తి స్వేచ్ఛ. మనం ఇవ్వగలిగినంత ఇవ్వాలి. చాలా కొంతమంది విచిత్రంగా ఏముంటదంటే, ఆడ తినడానికి కూడా వాళ్ళు దానం చేయరు. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేదేంటంటే, మీ మీ శక్తి మేరకు అదే మీ వెనక వచ్చేది. మీరు చేసే పుణ్యకర్మలే. పాపకర్మలు రోగాల రూపంలో వస్తాయి. పుణ్యకర్మలు భోగాల రూపంలో వస్తాయని పత్రిజీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మరి పుణ్యకర్మలు అంటే ఏంటి? ఏదైతే ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారో ఇప్పుడు ర్యాలీ చేస్తున్నారు. దానికి జెండాలు కొనండి. లేకపోతే కరపత్రాలు ప్రింట్ చేసి ఇవ్వండి. మీరు డబ్బులు ఇవ్వగలిగితే ఇవ్వండి. లేకపోతే మీకు తోచిన సాయం చేయండి. నేను అనేక సందర్భాల్లో 10,000 కరపత్రాలు ప్రింట్ చేసి రకరకాలుగా తయారు చేయించి పంచుతూ ఉంటాం. వ్యాన్‌కి పెట్రోల్ పోసుకొని శాఖాహార ర్యాలీకి తిరుగుతూ ఉంటాం. అంటే అలా చేయాలని కాదు. ఎవరు వీలైనంత వాడు చేస్తేనే ఈ గురువు గారు ఇచ్చిన ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం మై డియర్ ఫ్రెండ్స్. నువ్వు గురువుకిచ్చే గురు దక్షిణ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. గురువు ఏదైతే తాను కష్టపడి మనందరికీ ఈ జ్ఞానాన్ని బోధించారో, ఆ జ్ఞానం ద్వారా గురువిచ్చిన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడమే. అది ధ్యానం, శాకాహారం,
సజ్జన సాంగత్యం, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, ధ్యాన ఆంధ్రప్రదేశ్ పుస్తకాలు ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడమే ప్రతి పిరమిడ్ మాస్టర్ తాలూకా కర్తవ్యం. అందు గురించి మిమ్మల్ని అందరినీ చేతులెత్తి ప్రార్థిస్తూ గురువు గారు చెప్పిన ఆఖరి మాట అంటే చెప్పిన మాటల్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ శక్తి మేరకు ఈ ఉద్యమం, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించిన పత్రిజీ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ శక్తి మేరకు వాళ్ళ సమయాన్ని వెచ్చించి అన్ని కూడా వెచ్చించి ఈ కార్యక్రమాన్ని పత్రిజీ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇంత మహా అద్భుతమైన అవకాశాన్ని కలిగించిన వికసిత పుష్పాలు పేరు పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అనిత మేడంకి, వాళ్ళ కో హోస్టులకి, టీంకి, అలాగే ఈ ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న పరమాత్మ స్వరూపులందరికీ, ధ్యానులందరికీ ఆత్మ ప్రణామాలతో నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంకొకసారి అవకాశం కల్పించినప్పుడు శాకాహారం గురించి చాలా లోతుగా విశ్లేషణగా మాట్లాడుకుందాం. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మేడం, సమయం అయిపోయింది అనుకుంటున్నాను. చాలా అద్భుతం సార్. వినిపిస్తుందండి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా చెప్పారండి. మనకి తక్కువ కాబట్టి ఇంకా తప్పదు, ఇంకొకసారి మీ క్లాస్ తీసుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ చూసారు కదండి సార్, అదే చెప్తున్నాను, ఎంతో అద్భుతంగా చెప్పారు మాతో ఇప్పటి వరకు. మీలో మీరు చేస్తున్న పనులు అన్ని చాలా చాలా ధన్యవాదాలండి. హలో సార్, వినిపిస్తుందా సార్? వినిపించడం లేదా? వాయిస్ వినబడుతుందమ్మా? వినిపిస్తుందండి. నా వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుంది సార్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగమను, లేదంటే లీవ్ అయిపోయి. ఎవరు ఏమీ హ్యాండ్ రైజ్ చేయలేదు సార్. మీరు ఇంత చక్కగా వివరంగా చెప్పారు, ఇంకా ఆ అవసరం రాలేదన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఇంకో క్లాస్ లో మిమ్మల్ని పిలుచుకుంటాము. మాస్టర్స్ చూసారు కదా గారు, తమ అద్భుతంగా వారి ప్రయాణాన్ని ఎలా చేస్తున్నారు, ఏంటి ధ్యానం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి, ధ్యానంలో మనకు కలిగే అనుభవాలు ఏంటి అన్ని మరొక్కసారి గుర్తు చేశారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకుందాము. మరి పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా మూర్తి సార్ లాంటి వాళ్ళు ఎంతో మంది కృషి చేస్తున్నారు. ఎక్కడ కార్యక్రమం ఉంది అంటే అక్కడ కనీసం 1-2 నెలల ముందే వెళ్ళిపోయి అక్కడ లోకల్ గా ఎంతో వర్క్ చేస్తూ ఉంటారు. మొన్న వశిష్ఠ గౌతమి కోసం కూడా చాలా వర్క్ చేశారు. మళ్ళా రేపు శాకాహార ర్యాలీ శ్రీకాకుళంలో జరుగుతుంది ఆదివారం, దానికోసం ఈ రోజే వెళ్తున్నారు. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ అవసరం ఉన్నా నేనున్నాను అని వెళ్ళిపోతారు. వాళ్ళు పిలవాలి అన్నది కూడా ఏం పెట్టుకోరు, వాళ్ళు పిలుస్తారు, కానీ సార్ ముందుగానే ప్రిపేర్ అయిపోయి ఉంటారు. మరి ఇలాంటి ఎంతో మంది గ్రేట్ మాస్టర్స్ మన మూమెంట్ లో ఉండి మన మూమెంట్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి వారందరికీ మనం కృతజ్ఞతలు తెలుపుకోవటమే కాదు, వాళ్ళు చేస్తున్న దాన్ని ఫాలో అవ్వాలి. సార్ చెప్పినట్టు తన్ మన్ ధన్, పత్రిజీ ఏదైతే చేస్తారో అది ఆచరిస్తున్న వారు ఇలాంటి వారు. మనం ఎంతవరకు చేయగలము, ఏది చేయగలము అన్నది దానిని మనం చూసుకొని మరి మన వంతు మనం కూడా భాగస్వాములం అవుదాము. థ్యాంక్ యూ మాస్టర్స్. 11 గంటలకి పత్రిజీ యొక్క వాక్ క్షేత్రం అనే పుస్తకం గురించి ఈ రోజు మనం స్వాధ్యాయం జరుపుకోబోతున్నాము. దానిలో కూడా అందరూ పార్టిసిపేట్ చేయండి. మరి ఇలాంటి కార్యక్రమాల్ని మనం ప్రతిరోజు చూడాలంటే మరి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పిఎంసి డిజిటల్ ని. బెల్ ఐకాన్ నొక్కటం వల్ల మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరి ఇంత జ్ఞానం అందరికీ తెలియాలంటే మనం దాన్ని అందరికీ షేర్ చేయాలి కదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. మరి 11 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో